గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే OnePlus 12 గురించి అయితే తెలుసుకుందాం. అసలు OnePlus 12 ఎంత ప్రైస్ పెట్టారు, ఏమేమి స్పెసిఫికేషన్ ఉన్నాయి, అసలు ఆ ప్రైస్కి అది వర్తా కాదా, ఏమేం మొత్తం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం ఈ వీడియో ద్వారా. అయితే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రమే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి మెయిన్లీ OnePlus 12 వచ్చేసరికి మీకు మెయిన్లీ కెమెరా ఫోకస్ మొబైల్ అనమాట. మనకి కెమెరాస్ అయితే మీకు ఇందులో చాలా బాగా అయితే ఉంటాయి అనమాట. మనకి నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటాయి అనమాట. మీకు ఇందులో వచ్చేసరికి మీకు టోటల్ గా బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి ఒక కెమెరా అయితే ఉంటుంది అనమాట. మనకి ఫ్రంట్ వచ్చేసరికి మీకు 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది అనమాట. మనకి ఫ్రంట్ వచ్చేసరికి మీకు 4K 30 FPS వరకు అయితే మనం ఈ వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ సోనీ 808 కెమెరా అనేది యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి ఈ కెమెరా మీకు చాలా మంచి కెమెరా అనమాట. మనకి ఇది చాలా మంచి పర్ఫార్మ్ అయితే చేస్తుంది. మీకు డీసెంట్ చాలా మంచి పవర్ఫుల్ కెమెరా అనమాట. మనకి ఓవరాల్ గా వచ్చేసరికి మీరు కెమెరాస్ అయితే మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. సోనీ కెమెరాస్ కాబట్టి మీకు ఇంకా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది అనమాట. మనకి హెసెల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ తో వస్తుంది అనమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు హెసెల్ బ్లేడ్ అంటే మీకు కెమెరా పార్ట్నర్షిప్ అనమాట. వీళ్ళ పార్ట్నర్షిప్ తీసుకొని కెమెరా కొంచెం బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి బొక్క ఎఫెక్ట్ కానీ ఇలాంటి చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి దీంట్లో హెసెల్ బ్లేడ్ పార్ట్నర్షిప్ అయితే ఉంటుంది మీకు కెమెరా పరంగా అయితే మనకి. ఇంకా మనకి 64 మెగా పిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మీకు పోర్ట్రేట్ ఫోటోస్ తీయడానికి అయితే మీకు చాలా బాగా అయితే వర్క్ అవుతుంది అనమాట. మనకి బొకే ఎఫెక్ట్స్ అయితే మీకు చాలా క్లియర్ గా అయితే ఉంటాయి అనమాట. మనకి డిఎస్ఎల్ఆర్ తో తీసిన ఎఫెక్ట్ లాగా అయితే మనకి మొబైల్ అయితే కనబడుతుంటాయి అనమాట. మనకి ఇంకా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసరికి మీకు 48 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే యూస్ చేయడమే జరిగింది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా నెక్స్ట్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో ప్రాసెసర్ వచ్చేసరికి మీకు ఇప్పుడు క్వాల్కామ్ లో ఉన్న మంచి ప్రాసెసర్ అన్నమాట. మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడమే జరిగింది మీకు. ఇప్పుడున్న అన్ని మొబైల్స్ తో అంటే ఇప్పుడున్న ఆండ్రాయిడ్ మార్కెట్ లో ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో BGMI లాంటి గేమ్స్ అయితే మీకు ఎటువంటి గ్రాఫిక్ లో అయినా మీకు చాలా హై క్వాలిటీలో అయితే మీరు చాలా హై FPS లో అయితే మీరు ఈ మొబైల్ నుంచి అయితే ఆడుకోవచ్చు అనమాట. మీకు గేమింగ్ పరంగా మీకు చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఈ మొబైల్ అయితే ఇస్తుంది. మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. మనకి 8 Gen 3 ప్రాసెసర్ వచ్చేసరికి మీకు. ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.82 ఇంచెస్ క్వాడ్ HD ప్లస్ డిస్ప్లే అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి ఇది వచ్చరికి 2K AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. డిస్ప్లే పరంగా మీకు చాలా మంచి డిస్ప్లే అయితే యూస్ చేయడం జరిగింది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. కొంచెం కర్వ్ డిస్ప్లే అనమాట. ఇది వచ్చరికి మీకు ఫుల్ కర్వ్డ్ అయితే ఉండదు, కొంచెం లైట్ కర్వ్ డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. మనకి ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే 5400 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. మీకు ఫాస్ట్ ఛార్జ్ గురించి మాట్లాడుకుంటే మనకి 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు వైర్లెస్ వచ్చేసరికి మీకు 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. ఎటువంటి వాటర్ రెసిస్టెంట్ అయితే మనకి ఈ మొబైల్ అయితే చూడడానికి అయితే ఉండదు అనమాట. మనకి డ్యూయల్ సిమ్స్ అయితే వేసుకోవచ్చు. మనకి మెమరీ కార్డ్ డెడికేటెడ్ స్లాట్స్ అయితే ఏం లేదనమాట మనకి మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా డిస్ప్లే పరంగా మీకు డాల్బీ విజన్ సపోర్ట్ అయితే ఉంటుంది మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేసి మనకి LPDDR5X ర్యామ్ టెక్నాలజీ అనేది యూస్ చేయడం జరిగింది. మీకు UFS 4.0 స్టోరేజ్ వేరియంట్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మనకి చాలా స్పీడ్ ర్యామ్ అండ్ స్పీడ్ స్టోరేజ్ అయితే ఈ మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. ఓవరాల్ గా వచ్చేసరికి ఓవరాల్ గా కెమెరా కోసం ఒక మొబైల్ ని చూస్తున్నట్టయితే ఇది ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్. దాంతో పాటు మనకి బెస్ట్ కెమెరా మొబైల్ అనమాట. మనకి పోర్ట్రేట్ షాట్స్ కోసం అయితే చాలా మంచి క్లియర్ గా అయితే మీరు ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. మీకు DSLR ఎఫెక్ట్ అయితే వస్తుంది అనమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు ఫోటోస్ అయితే మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది మీకు ఈ OnePlus 12 మొబైల్ వచ్చేసరికి. ఓవరాల్ గా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 12GB 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ప్రైస్ వేరియంట్ వచ్చేసరికి మీకు 64,999 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పెట్టడమే జరిగింది అనమాట. మనకి కెమెరా కోసం చూస్తున్నట్టయితే ఒక మంచి కెమెరా మొబైల్, మంచి ఫ్లాగ్షిప్ రేంజ్ మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. మనకి దీని కాంపిటేటివ్ మొబైల్ వచ్చేసరికి ఐక్యూ కూడా అయితే ఉంది అనమాట. మనకి ఐక్యూ 12 మొబైల్ సేమ్ మీకు అది ఇది చిన్న చేంజెస్ ఉంటాయి కానీ దాదాపు రెండు సేమ్ మొబైల్స్ అనమాట. మనకి ప్రాసెసర్ కూడా మీకు దాంట్లో కూడా ఐక్యూ Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది, దీంట్లో కూడా Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. మనకి రెండు ప్రాసెసర్ కూడా సేమ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసి రెండు మొబైల్స్ కూడా మీకు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి అనమాట. మనకి దాంతో పాటు మనకి ఫాస్ట్ ఛార్జ్ నుంచి మాట్లాడుకుంటే ఐక్యూ 12 వచ్చేసరికి మీకు 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఎవరైనా మంచి కెమెరా మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఇది OnePlus కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మనకి నాకు వాల్యూ ఫర్ మనీ మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఐక్యూ 12 కి అయితే వెళ్ళిపోండి. కొంచెం ప్రైస్ అయితే దీనికంటే కొంచెం ఒక 10,000 తక్కువ అయితే ఉంటుంది. అది 10 అయినా కాకపోయినా ఒక 8,000 అలాగా తక్కువ అయితే ఉంటుంది అనమాట. మనకి OnePlus తో పోల్చుకుంటే మీకు రెండు కూడా మీకు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తాయి అనమాట మొబైల్స్ పరంగా వచ్చేసరికి మీకు. ఇది గైస్ ఓవరాల్ గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.